హిందువులకు ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ పండుగను అందరూ చాలా గ్రాండ్ గా సంతోషంగా జరుపుకోవాలి. మన హిందువుల పండుగలలో నాకు ఇష్టమైన పండుగ వినాయక చవితి పండుగ. ఎందుకంటే సామాన్యంగా హిందువుల పండుగలు అంటే కొన్ని జంతువులను బలివ్వడం ఆచారం. దాంతో మూగ జంతువులను పండుగల పేరుతో బలి ఇస్తాం. కానీ వినాయక చవితికి మాత్రం ఏ ఒక్క జంతువుని కానీ బలివ్వకుండా చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబం అంతా సంతోషంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. అయితే మొదటిసారి గణేష్ ఉత్సవాలు ఎలా మొదలయ్యాయి? మొదటిసారిగా పశ్చిమ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రజలను ఏకం చేసేందుకు బాలగంగాధర్ తిలక్ గారు 1893 సంవత్సరంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ కలిసి జరుపుకునే ఒక సామాజిక ఉత్సవంగా మార్చారు. మతపరమైన వేడుకను ప్రజలందరూ కలిసి నిర్వహించడం ద్వారా వారికి ఏకత్వాన్ని, దేశభక్తిని గుర్తు చేశారు. ఆంగ్లేయులు రాజకీయ సమావేశాలను నిషేధించడంతో జాతీయవాద ప్రసంగాలతో తిలక్ గారు స్వాతంత్ర స్ఫూర్తిని నింపారు. ఓకే ఫ్రెండ్స్, వినాయక చవితి జరుపుకుంటున్న వారందరికీ మండపాల దగ్గర కరెంటు వైర్లను దూరంగా ఉండేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ వినాయకుడి విగ్రహం ఎంత కాస్ట్ పడిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.